హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. చట్టం, న్యాయం ఇవన్నీ చాలా తరచుగా మనం వినే పదాలు. ఈవెన్ రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, లేకపోతే మీడియాలో కానివ్వండి, చాలా తరచుగా ఈ మధ్యకాలంలో వింటున్న పదాలు. అంటే ఎవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు చట్టం గురించి మాట్లాడటం, న్యాయం గురించి మాట్లాడటం, తమరికైతే ఒక న్యాయము ఒక చట్టము అప్లై అవుతుంది, ఇంకోళ్ళకైతే వేరే రకంగా అప్లై అవుతున్నది గత 10 ఏళ్ళుగా అనేక సందర్భాల్లో మనకున్న అనుభవాలు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారే కానీ ఇది వినటానికి చాలా వినసొంపుగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్లో ద అప్లికేషన్ ఆఫ్ దచ్ ఫార్ములా ఈజ్ జీరో. ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ అంటే న్యాయస్థానాల యాక్టివిటీస్ని కామెంట్ చేసే స్థాయి నాకు లేదు. కానీ ఇది జగమెరిగిన సత్యం. ఒక టైప్ ఆఫ్ అక్యూజ్డ్కి అయితే ఒక రకమైన న్యాయం, అదే రకమైన తప్పులు చేసిన ఇంకొక మనుషులకైతే ఇంకొక రకమైన న్యాయం అనేది తరచుగా ఈ మధ్య కోర్టులు బహిర్గతంగానే ప్రవర్తిస్తూ అనేక రకాల కామెంట్లకు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది చాలా సందర్భాల్లో అది మిస్యూజ్ అవుతున్నది. సమ్ పీపుల్ ఆర్ స్పెషల్ బిఫోర్ లా. అంటే ఇక్కడ 2 రకాల న్యాయం సంబంధించిన కేసులు ఉన్నాయి. అంటే పర్సనల్ గ్రెడ్జెస్ వేసుకున్న కేసులు, అలాగే హై ప్రొఫైల్ కేసులు. అంటే పర్సనల్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ తరచుగా ఇటీవల కాలంలో ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న 498A కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ని పరిగణలో తీసుకుందాం. ఒక 2-3 ఏళ్ళు కేసులు నడుస్తాయి. హ్యూమిలియేషన్ ఫీల్ అవుతారు. అటు వైఫ్ హ్యూమిలియేషన్ ఫీల్ అవుతుంది, హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యూమిలియేషన్ ఫీల్ అవుతారు. అనేక రకాల బాధలు, కోర్టుకి రకరకాల సార్లు వెళ్తాం. జస్ట్ కొన్నిసార్లు వెళ్ళి ఓన్లీ మన మొహం చూపించి జడ్జి గారికి అటెండ్ అయ్యాను, నీ కేసు బలం రోజు గేసారు పో అంటాం. చాలా అమర్యాదగా అక్కడున్న బెంచ్ క్లర్కు అమర్యాదగా ఏకవచనంతో సంబోధించటం, ఇవన్నీ జడ్జి గారి ముందే జరుగుతాయి. జడ్జి గారు ఎప్పుడు అలా చూడడు, అలా చెప్పడు. అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో పనిచేసే బిళ్ళ బంట్రోత్ కూడా ఎక్యూజ్డ్ స్థానంలో వచ్చిన మనిషి ఎవరైనా అతను నేరస్తుడిగానే చూడటం జరుగుతుంది. అది దౌర్భాగ్యం. అది ఈ మధ్య కొన్ని మఫ్సిల్స్ కోర్టుకి వెళ్ళటం జరిగింది. చెప్పులు బయట విడిచి లోపలికి ఎత్తున్నారు. బ్రిటిష్ నాటి సాంప్రదాయం ఇదేంటో నాకు అర్థం కాలేదు. బ్రిటిష్ కాలం నాటి సాంప్రదాయం ఎవరైనా చెప్పులు కోర్టు బయట విడిచి వెళ్ళాలి. ఎక్యూజ్డ్ అయితే తలెత్తి చూడటానికి కూడా జడ్జి గారికి లేదు, ఇలా నుంచోవాల్సిందే. నీ పేరేంటి? నా పేరు పలానా, నీ కేసు 20 కేసు, వెళ్ళిపో. అది పరిస్థితి. అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సిస్టము కరెక్ట్ చేయాలి, అందరికీ న్యాయం దొరకాలి అని చెప్పే మాటలు కూడా చాలామంది మానవుల చెవు వరకు రావు. అది ఆ లైన్లో ఉండేవాళ్ళు తప్పించి. సో ఇప్పుడు నేను మాట్లాడే ఈ విషయాలు పరిగణలో తీసుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ 498A కేసు 3 ఏళ్ల తర్వాత ఎక్విటల్ అయిపోతే ఫ్యామిలీ సర్కిల్లో, అలాగే ఆఫీస్లో వీడి భార్య వీడి మీద 498A పెట్టిందని జనాలు నవ్విన విషయాలు కానివ్వండి, రకరకాల వెసులుబాటులు కానివ్వండి, ఎవరు దీనికి జవాబుదారీ? అందుకే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఎప్పుడైతే 498A కేసులో డొమెస్టిక్ వైలెన్స్లో మనం ఎక్విటల్ అవ్వటం జరుగుతుందో, టిట్ ఫర్ టాట్, యూ ఆల్సో ఫైల్ డిఫామేషన్ అండ్ డ్యామేజెస్. ఎస్, మీ పరువు పోయింది. డిఫామేషను, డ్యామేజెస్, పరువు నష్టం దావా. దే ఆర్ మేకింగ్ సమ్ అక్యూజేషన్స్ అగెన్స్ట్ యూ, whereas they fail to prove such accusations. Therefore, you are entitled for seek damages, civil suit and criminal defamation before the criminal court. చట్టమే ఇచ్చింది. సెక్షన్ 500 IPC క్లియర్లీ స్టేట్స్, మీ పరువుకి ఈ రకమైన విధానం ద్వారా నష్టం జరిగితే యు ఆర్ ఎంటైటిల్ ఫర్ సీక్ రెమెడీ అని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మన మీద కేసెస్ పెట్టడం జరిగిందో, ఈ 498A కేసెస్ డొమెస్టిక్ వైలెన్స్, ఇట్ విల్ బి నోన్ టు ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ సర్కిల్స్ ఆఫ్ ది హస్బెండ్. 2 ఏళ్ళు నడిచిన తర్వాత కేసు కొట్టేస్తారు. అంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్, దేర్ఫోర్ ది అక్యూజ్డ్ ఈజ్ ఎక్విటెడ్ సో అండ్ సో అని అంటారు. మరి ఈ 2 ఏళ్ళు
అతను నేరం చేశాడు, నన్ను హెరాస్ చేశాడు అని ఈ అమ్మాయి కేసు పెట్టి ప్రూవ్ చేయనందుకు, ఈ వాల్యుబుల్ టైం పోయినందుకు దట్ హ్యాస్ టు బి కాంపెన్సేటెడ్. ప్రేక్షకులు బాగా గమనించండి. ఎవరైతే అబ్బాయిలు 498A డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో ఎక్విటల్ అవుతారో, వితౌట్ ఎనీ హెజిటేషన్ యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఫైల్ సివిల్ డ్యామేజెస్ అండ్ క్రిమినల్ డిఫామేషన్ అగైన్స్ట్ నాట్ ఓన్లీ ద వైఫ్, ఆన్ హర్ పేరెంట్స్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి సాక్ష్యం చెప్పారు కదా, బాగా గమనించండి. అమ్మాయి తరఫున వచ్చి అందరూ సాక్ష్యం చెప్పారు. ఈవెన్ యూ కెన్ టేక్ ఇన్ టు టాస్ ద పోలీస్ ఆల్సో ఫర్ మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ ఇన్ కొల్యూషన్ విత్ ది వైఫ్. ఈ అమ్మాయి చెప్పిన మాటలు విని వాళ్ళు ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు, ట్రయల్ కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు మీ మీద అభియోగాలు. మ్యాజిస్ట్రేట్ వారు మిమ్మల్ని నిర్దోషిగా ప్రకటించారు. ఈ వాల్యుబుల్ టైము, మీ మీద వచ్చిన స్టిగ్మా. ఎందుకు నేను అబ్బాయిలకి ఈ మాట చెప్తున్నానంటే, సరే 498 వేసి ఇంత దూరం వచ్చిన తర్వాత కంటిన్యూయేషన్ పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఈ అమ్మాయితో, అంటే కేసు వేసిన భార్యతో కలిసి కాపురం చేయటం అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కొత్త అమ్మాయి లైఫ్లో ఎంటర్ అయినప్పుడు మీ మీద ఈ కేసులు ఉన్నాయి కదా, ఆఫ్ కోర్స్ ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, కానీ మీ మీద ఈ కేసులు ఉన్నాయి, ఇలా అభియోగాలు ఉన్నాయి అన్నప్పుడు అట్లీస్ట్ ఈ కేసులు మీ స్కిన్ సేవ్ చేయడానికి ఉపయోగపడతాయి. లేదమ్మా వాళ్ళ నా మీద కేసులు వేసిన మాట నిజమే, నన్ను నిర్దోషిగా ట్రయల్ కోర్ట్ డిసైడ్ చేసింది, నా పరువు పోయింది, ఈ రకంగా హ్యూమిలేషన్ జరిగింది కాబట్టి నాకు నా తల్లిదండ్రులకి వాళ్ళ మీద సివిల్ డ్యామేజెస్, నేను డిఫామేషన్ వేశానని చెప్పుకుంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ కేస్ టు అట్రాక్ట్ ది ప్రావిజన్స్ ఆఫ్ డిఫామేషన్ అండ్ డ్యామేజెస్. వన్స్ యు ఎక్విటల్, దట్ ఆఫ్టర్ ట్రయల్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్విటల్ కూడా ఆన్ కంటెస్ట్ ఎక్విటల్. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పిన అవతార్ సింగ్ కేసులో. కాంప్రమైజ్ అయిపోయి ఎక్విటల్ అయితే యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఫైల్ డిఫామేషన్ డ్యామేజెస్. ది షుడ్ బి ఆనరబుల్ ఎక్విటల్. ఆనరబుల్ ఎక్విటల్ ఇన్ ద సెన్స్ ఆన్ కంటెస్ట్, అంటే కేసు నడిపి వాళ్ళు సాక్షుల్ని పెట్టి ప్రాసిక్యూషన్ విట్నెసెస్ అన్నీ వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చి, అలాగే మీ ఎవిడెన్స్లు మీరు పెట్టి, లాస్ట్లో ద వర్డిక్ట్ వస్తుంది మ్యాజిస్ట్రేట్ నుంచి, ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ప్రూవ్ ద గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్, దేర్ఫోర్ ఐ హియర్ బై ఎక్విటెడ్ ది సో అండ్ సో పర్సన్ అనేది వచ్చినప్పుడు ఇట్ కాల్డ్ ఆనరబుల్ ఎక్విటల్. వెన్ సచ్ ఎక్విటల్ హ్యాస్ కమ్ వితౌట్ ఎనీ హెజిటేషన్, ప్లీజ్ ఫైల్ డిఫామేషన్ అండ్ డ్యామేజెస్. ఇప్పటివరకు డిఫామేషన్, డ్యామేజెస్, ఎక్విటల్ అయిన కేసులు హస్బెండ్స్ విన్నారు అని నా నోటీస్కు రాలేదు. ఎందుకంటే దిస్ విల్ బికమ్ ఎ లెసన్ టు ద విమెన్ ఫ్రెటర్నిటీ హూ ఆర్ ప్రిఫరింగ్ ఫాల్స్ కేసెస్ అగైన్స్ దేర్ హస్బెండ్స్. దిస్ బికమ్ ఎ లెసన్. ఓ బలానా కేసులో కేసు ప్రూవ్ చేయలేకపోతే డ్యామేజ్, డిఫామేషన్ వేశారు, మనకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనం ప్రూవ్ చేయగలిగిన పరిస్థితులు ఉంటేనే మనం స్టెప్ తీసుకుందాం అనే కనీసం కొంచెం కాషన్గా ఉంటుంది. అది ఇట్ బికమ్ ఎ ప్యాషన్. ఎస్, టుడే ఇట్ బికమ్ ఎ ప్యాషన్. మా అమ్మాయి అల్లుడి మీద ఆ కేసులు పెట్టింది, ఈ కేసులను పెట్టిందని చెప్పుకోవటం అమ్మాయి మదర్స్కి చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నారు. అంటే యాజ్ ఇఫ్ వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. మా అమ్మాయిని ఎవరైనా హెరాస్ చేస్తే వాట్ ఎవర్ కేసెస్ అవైలబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ లా మేము ఫైల్ చేస్తాం అని చెప్పుకోవటం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. దట్ షుడ్ బి కట్ డౌన్. ఎందుకంటే ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రివిలేజెస్ గ్యారంటీడ్ బై ద ఉమెన్ ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్. ఆ ప్రివిలేజెస్ ఏంటి? భర్త హెరాస్ చేసినా, ఇన్లాస్ హెరాస్ చేసినా మీరు 498 వేయండి, డొమెస్టిక్ వైలెన్స్ వేయండి అని ఇలాంటి ప్రివిలేజెస్ దే ఆర్ మిస్యూజింగ్. సో వెన్ దే ఆర్ మిస్యూజింగ్ యూ హ్యావ్ టు గివ్ రిటార్డ్ టు దెమ్, దట్ టు ఇన్ అకార్డెన్స్ విత్ లవ్ ఓన్లీ. వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ టు ద వ్యూయర్స్ ఆఫ్ సుమన్ టీవీ, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ యాజ్ పర్ లా. నథింగ్ ఈజ్ మైన్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్ట్ వదిలేశారు కాబట్టి దే ఆర్ నాట్ ప్రివెంటింగ్, దే ఆర్ ఎంకరేజింగ్ ద కేసెస్. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హస్బెండ్స్ చాలా లెథార్జీగా బిహేవ్ చేస్తున్నారు పోలీసులు. ఇమీడియట్గా హైర్ ఆఫీసర్ చెప్పండి. దే ఆర్ ట్రైంగ్ టు సెటిల్ ద ఇష్యూస్ ఇన్ ద పోలీస్ స్టేషన్ రాదర్ దాన్ కౌన్సిలింగ్. దే ఆర్ థ్రెటనింగ్ ద వైఫ్ అండ్ హిస్ ఇన్లాస్. దెర్ ఆర్ మెనీ కేసెస్ కేమ్ టు మై నోటీస్. ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ టు ది డీజీపీ ఆఫ్ తెలంగాణ. చాలామంది ప్రతి పోలీస్ స్టేషన్లో వెళ్తే సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వాడు, కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకో, ఎంత ఇస్తావు,
నువ్వు అంత ఇవ్వాలంట కదా, ఇంత ఇవ్వాలంట కదా, వీళ్ళేదో తెలిసినట్టు. అంటే వెదర్ దే ఆర్ సెటిలర్స్ ఆఫ్ ద ఇష్యూ ఆర్ వెదర్ దే ఆర్ కౌన్సిలర్స్ టు రెక్టిఫై దేర్ మిస్టేక్స్ అండ్ మేక్ దెమ్ లైఫ్ కంఫర్టబుల్ అనేది అర్థం కావట్లేదు. సో మై సబ్మిషన్ అండ్ అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్, whenever you are being harassed by the police, especially in the matrimonial matters, without any hesitation, file a complaint before the superior officers. If superior officers fail to react, definitely knock the doors of High Court. Let them summon, High Court summon the officers who are crossed beyond their limits in the counseling aspects. ఎందుకంటే మిస్యూజ్ అనేది చాలా జరుగుతున్నది. ఇది ఒక రకమైన కైండ్ ఆఫ్ కేసెస్ అయితే, ఇంకొక ఎన్ని ఉన్నాయి వైట్ కాలర్ అఫెన్సెస్, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన హై ప్రొఫైల్ కేసులు, హెరాస్మెంట్ కానివ్వండి. అంటే ఇటీవల మనం చూసిన, అంటే ట్రూత్ ఆర్ అదర్వైజ్ వీ డు నాట్ నో సో ఫార్, బేసింగ్ ఆన్ ది ఓన్లీ రిపోర్ట్స్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్. కాదంబరి జత్వాని కేసులో, అలాగే హై ప్రొఫైల్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ కేసుల్లో, ఇట్ ఈస్ సర్ప్రైజ్ నాట్ టు అరెస్ట్ ఫర్ అనదర్ 10 days till the bail petition receipt. Such benefit is giving to others. I am asking this straight away. The high courts are protecting the persons who are carrying that kind of allegations during the course of their employment. వాళ్ళకి హైకోర్టు చెప్తుంది, no protection will be given not to arrest or not to take any coercive steps for another 2 weeks. Or they are giving the same comfort, same protection to a common man. 307, 324, 326 ఇలాంటి కేసుల్లో they are not inclined to grant bail. అంటే చట్టము యాక్టింగ్ ఇట్స్ ఓన్. సో వాట్ ఈస్ ద రెమెడీ? unless we put the law into motion in accordance with law, things will not move. నేను చాలాసార్లు చెప్పాను, 498 కేసులో పోలీస్ స్టేషన్లో ఆ హ్యూమిలియేషన్కే చాలామంది ఏదో అమ్మాయి కోపంలో చేసింది సర్దుకుపోదామని చెప్పి అనుకున్నా. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులు, పేరెంట్స్ వాళ్ళు రియలైజ్ అయి ఉంటారు కరెక్ట్గా. అబ్బాయిలకి అమ్మాయిలకి పేరెంట్స్కి ఉపయోగపడుతుంది. ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్లో హస్బెండ్ మీద కేసు పెట్టినా, ద బిహేవియర్ ఆఫ్ ద పోలీస్ ఆర్ రూయింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ రీయూనియన్. వాళ్ళు చేసే బిహేవియర్కి, మాట్లాడే మాటలకి, అబ్బాయిని అమ్మాయిల్ని, వీడికి ఏదో తెలిసినట్టు, ఈ పోలీస్ వాళ్ళకి ఏదో తెలిసినట్టు, వీళ్ళు ఏదో కిటికీలోంచి అన్నీ చూసినట్టు, ఆ అమ్మాయి వర్షనే కరెక్ట్ అన్నట్టు, దే ఆర్ టాకింగ్ బియాండ్ దేర్, ఇంక్లూడింగ్ యూజింగ్ ఫిల్తీ లాంగ్వేజ్. సో దాంతో అబ్బాయి వెక్స్ అయిపోతున్నారు, అబ్బాయి పేరెంట్స్. 70-75 years వాళ్ళు 498 కోర్టులో కేసు అటెండ్ అవుతున్నారంటే పేరెంట్స్ మీరు నమ్ముతారా? ఐఎమ్ ద విట్నెస్. అబ్బాయితో పాటు పేరెంట్స్. మరి ఆబ్వియస్లీ వేర్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ రీయూనియన్, ఈవెన్ దో దే వాంట్ టు రీయూనియన్? ఏదో అమ్మాయి తప్పు చేసింది పోన్లే అనుకోవటానికైనా కానీ, వాట్ ఆర్ ద ఛాన్సెస్, వేర్ ఆర్ ద ఛాన్సెస్? సో 498 ఒకటైతే, subsequent conduct of yourself as well as your police, chances are become very nominal to become reunion. సో ఇది ఒక కేటగిరీ అయితే, ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర, హైకోర్ట్ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్ బై వే ఆఫ్ గ్రాంటింగ్ టెంపరరీ ప్రొటెక్షన్. బట్ ఆర్ ద కోర్ట్ ఈస్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ఎవ్రీబడి? నో. ఇట్ మీన్స్ law is not at all equal for all. The law is also rotates as per the whims and fancies of the courts. So we have to protect ourselves. So if at all if you want to protect yourself, means you have to become the factual aspects of the court. చాలా చోట్ల జరుగుతుంది. అలాగే ఎలిగేషన్స్ చాలా చేశారు అంటే బెయిల్ వస్తుంది, అంటే ఎలిగేషన్స్ వచ్చేంత మాత్రాన ఎవరిని జైల్లో పెట్టరు. unless court declares he is convicted, he has committed an error. అన్నీ వచ్చేస్తాయి. సో భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ, లీగల్ స్వేచ్ఛ అనుకోనివ్వండి, ప్రజా స్వేచ్ఛ అనుకోనివ్వండి, ఏ దేశంలో లేదు. బట్ ప్రేక్షకులకి నా అపీల్ ఏంటంటే, whenever anybody files any false cases in any nature, అంటే కొట్లాట అనుకోనివ్వండి, ఫ్యామిలీ మ్యాటర్స్ అనుకోనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రకమైన ఫ్యామిలీ వేసి దానిలో మీరు క్లీన్ ఎక్విటల్ అయితే, ప్లీజ్ ఫైల్ కేస్ ఆఫ్ డ్యామేజెస్ అండ్ డిఫామేషన్, ఆర్ అదర్వైజ్ దీస్ కేసెస్ ఆర్ కంటిన్యూయింగ్. సో ఎక్స్పెషలీ చాలా సంవత్సరాలు నడిచే కేసులు, మినిమం 2 to 3 years, ఇన్ని సంవత్సరాలే మన మానసిక క్షోభకి డెఫినెట్లీ
once you acquitted, please take steps to file damages and defamation. Time and again I'm advising you, so that at least there must be reduction of filing of cases, especially false cases. Namaste.